బాలికా హక్కుల పరిరక్షణకు అందరం సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన ర్యాలీని ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని గ్రామాల్లో బాల్య వివాహాల నివారణ, విద్య ఆవశ్యకత, హక్కులపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మాధురి, మెప్మా పీడి రవికుమార్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు పద్మావతి, డిఎల్పిఓ పద్మ, సిడిపిఓ రాజకుమారి, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ రామాంజనేయులు, డిసిపిఓ దినేష్ కుమార్ పాల్గొన్నారు. అప్పుడు కావాలా రైట్ భారత్ రైట్ ఇవి దగ్గర దగ్గర ఆడపిల్లను కాపాడురా, అమ్మ తరానికి వెలుగునిద్దాం. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం, ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం. ఆడపిల్ల పుట్టక ముందే దేశానికి గర్వకారణం. ఆడపిల్ల దేశానికి గర్వకారణం. ఆడపిల్లను కాపాడుదాం. కన్న కూతురు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే కార్యక్రమం కింద ఒక వార ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అంటే 3 డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ యాజ్ వెల్ అస్ గ్రామ వార్డు సచివాలయము, ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క పల్లెలో, గ్రామ వార్డు లొకేషన్స్లో ఈ గర్ల్ చైల్డ్ గురించిన అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. దానికి ఉన్న పోస్టర్స్ అండ్ అవేర్నెస్, ఐఈసీ మెటీరియల్స్ అన్నీ కూడా కింద స్థాయిలో అంగన్వాడీలో, స్కూల్స్ అండ్ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లాలో లాస్ట్ 2 yearsగా కూడా చాలా తీవ్రంగా చేయడం జరిగింది. పిల్లలు ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ మనకుంటున్న పుట్టడంలో మనం ఈ ప్రీ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ గురించిన విషయాలు కూడా చాలా తీవ్రంగా డిఎంహెచ్ఓ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఆల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా
మంత్లీ డిక్లరేషన్స్ ఆఫ్ ఆల్ ద డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్స్ గట్టిగా చేయాలి, అది కూడా ఆన్లైన్లో పెట్టాలని గురించి కూడా చేయడం జరుగుతుంది. మాత్రం కాకుండా పిల్లల్ని అంగన్వాడీలో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ స్కూల్ కింద అడ్మిట్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. అండ్ స్కూల్స్లో కూడా గర్ల్ చైల్డ్ అడ్మిషన్స్కి ప్రత్యేక డ్రైవ్ తీసుకుంటున్నాము. ఎస్పెషలీ టీచర్స్, ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎమ్స్ అండ్ టీచర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము. బాలిక వికాసం అనే ఒక కార్యక్రమం కింద 10th కంప్లీట్ చేసిన ఆడపిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా హైయర్ స్టడీస్ అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలని ఒక డ్రైవ్ కూడా మన జిల్లా లాస్ట్ 2 yearsగా జరుగుతుంది. దాంట్లో లాస్ట్ ఇయర్ 99.2% ఆఫ్ కిడ్స్ జాయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో కూడా ఖచ్చితంగా 10th క్లియర్ అయిన కిడ్స్ అందరూ కూడా ఖచ్చితంగా +1 +2లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సెక్షువల్ అబ్యూస్ కానీ వాళ్ళకున్న బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించిన విషయాలు ప్రతి స్కూల్స్లో చెప్పడం జరిగింది. మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ యాజ్ వెల్ as ట్రైన్డ్ టీచర్స్, ఎస్పెషల్లీ లేడీ టీచర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మన జిల్లాలో ఈ CWC ద్వారా కూడా ఇట్లాంటి కేసెస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ కేసెస్ పెట్టడము, వాళ్ళ మీద పాక్స్కో చట్టం ద్వారా వాళ్ళకి శిక్షణలు పెట్టడం అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్గా ఎస్పీ గారు చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్లో పిల్లలు జాయిన్ చేయడానికి కోసము +2లో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉంటున్న ప్రిన్సిపల్స్ ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా అది కూడా మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ద్వారా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ ఏదైనా రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కోసము ఆ చర్యలు కూడా వేరియస్ స్కిల్ హబ్స్ అండ్ స్కిల్ కాలేజెస్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి ఉంటున్న హక్కులు, వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అండ్ అదర్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి దీని గురించి కూడా ఒక ర్యాలీ ద్వారా ప్రజలకి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసిన వలన వాట్ ఎవర్ ద హెరాస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఆర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ ఆర్ పిల్లలు ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సువేషన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్న ఉద్దేశం చేస్తున్నాము. ఇక్కడ మన జిల్లాలో ఈ చైల్డ్ మ్యారేజ్ గురించిన ప్రత్యేక చర్యలు కూడా ఒక డ్రైవ్గా చేశాము. ఇప్పటికే దాదాపుగా ఒక 200 కంటే పైన కేసెస్ మనం ఆపడం జరిగింది. ఆపిన పిల్లలకి రీహాబిలిటేషన్ మెషర్స్ కూడా ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ కమిటీస్ ద్వారా చేయడం జరుగుతుంది. స్థానం ఉంటుంది రాష్ట్రంలో. ఇప్పుడు అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్లో ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా సడన్ డ్రాప్ ఉంటుంది మనం చేసిన చర్యల వలన. ఖచ్చితంగా దీనికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క అధికారులు, అనధికారులు అండ్ అదర్ సంస్థలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.